రాజ్యాంగపదంగా అత్యున్నత పదవి, పైగా ముఖ్యంగా గతంలో మన తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా చేస్తున్నారు. సో ఆ పదవికున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత అందరికీ తెలుసు. చిన్న పెద్ద అందరికీ దాని మీద ఒక అవగాహన ఉంది. సో అయితే ఈ పదవిని ఏకగ్రీవం చేయాలి, ఎందుకంటే రాజ్యాంగపరంగా అదొక అత్యున్నత పదవి కాబట్టి పార్టీలకు అతీతంగా చేయాలి అనేది ఒక ప్రయత్నం. ఇప్పుడు కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగింది. కానీ ఇప్పటివరకు కేవలం 5 సార్లు మాత్రమే ఉపరాష్ట్రపతి ఏకగ్రీవంగా జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అందులో ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఒకరు. సో కానీ ఇప్పుడున్న పరిస్థితి కోసం రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, ప్రతిపక్షాలతో ఏకగ్రీవం చేయాలని. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి నుంచి రాధాకృష్ణన్ని అభ్యర్థిగా ఎంపిక చేశారు, ఆయన కూడా చాలా సీనియర్ పాలిటీషియన్, బీజేపీ రాజకీయ పరంగా బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడు, అలాగే రాజ్యాంగపరంగా కీలక పదవులు, గవర్నర్ పదవులు చేసిన వ్యక్తి. ఏకగ్రీవం చేయాలని రాజ్నాథ్ సింగ్ విపక్షాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం దేశంలో అంత ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ లేదు పార్టీల మధ్య. అంటే చాలామంది ఏమంటారు, 2014 నుంచి కూడా ప్రతిపక్షాలతో మోదీ కానీ అమిత్ షా కానీ లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఆ కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు అని, లేదా వైస్ వెర్సా, రెండు వైపుల నుంచి కూడా ఆ సుహృద్భావ ఒక వాతావరణం లేదు, కారణాలు ఏదైనా. సో పైగా ఇప్పుడున్న పరిస్థితి ఇంకా సెన్సిటివ్గా ఉంది. దేశంలో ఒకవైపు ఓట్ థెఫ్ట్, ఓట్ చోరీ అని, అసలు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నారని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని, అసలు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, ఇలా రకరకాలుగా అధికార పక్షం మీద ఇటు విపక్షాలు నిత్యం ఏదో ఒక సందర్భంలో వాళ్ళ నిరసన తెలియజేస్తున్న పరిస్థితుల్లో ఏకగ్రీవం అనేది జరిగే పని కాదు. అలాగే రాజకీయాలకు అతీతంగా అంటే కూడా రాజకీయం లేకుండా కూడా సాధ్యం కాదు. సో ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్ నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. అంతకుముందు తిరుచి శివ ఇలా 1-2 పేర్లు చర్చలోకి వచ్చినా కూడా అందరూ ఏకగ్రీవంగా సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం, పైగా ఆయన తెలుగు వ్యక్తి కావడం. సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు, అనేక రాష్ట్రాలకు హైకోర్టులకు చీఫ్ జస్టిస్గా పనిచేశారు, చాలా రాజ్యాంగ నిపుణులు. తాజాగా రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణలో ఆ నిపుణుల కమిటీకి చైర్మన్గానైనా ఆయన సేవలు అందించారు. ఇలా ఆయనకి చాలా మంచి ఒక నేపథ్యం ఉంది, రంగారెడ్డి జిల్లా వాసి. సో నిజంగానే ఒక గర్వపడాల్సిన విషయం, ఒక తెలుగు వ్యక్తి మరోసారి ఆ స్థాయికి అభ్యర్థిత్వానికి వెళుతున్నారు. ఆయన సరిగ్గా ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు పార్టీలకి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నేను ఇంతకుముందే చెప్పాను, ఏ పదవైనా ఏ పాత్ర అయినా అందులో రాజకీయాలు లేకుండా చూడడం అనేది కానీ, రాజకీయాలు లేకుండా చేయడం అనేది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జరగదు. సో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచాలి, ఆయన వైపు ఓటేయాలి అని ఆయన తెలుగు పార్టీలకు సంబంధించి, అంటే ఇటు తెలుగుదేశం కానివ్వండి, అలాగే జనసేన, వైసీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఇక్కడ బీఆర్ఎస్, సరే కాంగ్రెస్ ఎలాగూ ఆ కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఓటేస్తారనుకోండి. సో ఇక్కడ బీఆర్ఎస్, ఎంఐఎం వీళ్ళు కూడా ఆయనకి మద్దతు ఇవ్వాలి అని గతంలో ఎన్టీఆర్ ఎలా అయితే ఆయన రాజకీయ స్ఫూర్తి చూపించారు, పివి నరసింహారావు తెలుగువాడిగా ప్రధాన అయినప్పుడు నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి ఆ పోటీకి పెట్టకుండా తెలుగువాడు ఆత్మగౌరవం అనే దాన్ని ఎలా నిందించారు అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. కానీ ప్రతిపక్ష కూటమి కంటే ఎన్డీఏలో భాగస్వామిగా, ఎన్నికలకు ముందే భాగస్వామిగా, ఎన్నికల తర్వాత పొత్తుల్లో భాగంగా కలవలేదు. ముందే కలిసి ఎన్నికలకు పోటీ చేశారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి. మరి ఎన్డీఏ అభ్యర్థి కాకుండా బయటకు వచ్చి తెలుగు అనే ఒక ఆత్మగౌరవం లేకపోతే తెలుగు ట్యాగ్కి నిలబడే అవకాశం ఉంటుందా? పొత్తు ధర్మం ఒకవైపును, ఈ ఎమోషన్ లేకపోతే రెస్పెక్ట్ ఒకవైపు ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది ఒకటి పొలిటికల్గా. రెండోది, గతంలో ఇలాంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా అంటే, శివసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడే ప్రతిభా పాటిల్ను రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి నామినేట్ చేసినప్పుడు అప్పుడు మరి ఓటేశారు. ఎందుకని? మరాఠా, ఆవిడ మరాఠా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఓటేశారు. కొంత అగ్రెసివ్ పాలిటిక్స్ చూపించే శివసేనకి అది సాధ్యమైంది. కానీ వాళ్ళ తెలుగుదేశమో, జనసేనో, ఇంకొక పార్టీయో ఆ రకమైన నిర్ణయం తీసుకుంటారా అంటే ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ మరి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎటువైపు ఉంటారు? ఎందుకంటే వాళ్ళు ఏ బ్లాక్లోనూ కూడా సభ్యులు గారు బీఆర్ఎస్ పార్టీ, ఇటు ఎన్డీఏ కానీ ఇండియా బ్లాక్లో కానీ. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా. అయితే ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారని, ఆగస్టు 13 అంటే రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి ముందే మాట్లాడారని, ఆయన ఓకే చెప్పారని కూడా అంటున్నారు. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? దానికి కట్టుబడి ఉంటారా? రెండో వైపు బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఆసక్తికరం. సో ఓవరాల్గా ఏంటంటే,
వెంకయ్యనాయుడు తర్వాత మరో తెలుగు వ్యక్తికి ఆ స్థాయికి అభ్యర్థిత్వానికి రావడం అనేది అందరూ గర్వించాలి తెలుగువారిగా. మరోవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే కూటమిలో లేని వైసీపీ, ఇక్కడ కూటమిలోని బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటాయనేది. సో మొత్తంగా ఈ బలాబలాలు ఏంటి చూసుకుంటే 782 మంది ఓటింగ్లో పాల్గొనే అవకాశం, ఎందుకంటే మొత్తం 788కి కొన్ని ఖాళీలు తీసేస్తే అందులో 391 మంది ఓట్లు వస్తే వారు ఉపరాష్ట్రపతి అవుతారు. సో ఆ నెంబర్ చూసుకుంటే ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల బలం ఉంది ఆల్రెడీ. సో గెలుపనే సహజంగానే నల్లేరు మీద నడకలాగే ఉంటుంది. ఏపీలో ఎన్డీఏ మిత్రపక్షం టీడీపీకి 16 మంది లోక్సభలో ఉంటే రాజ్యసభలో 2 ఉన్నారు. ఈ బలాబలాలు, అసలు ఈ స్ట్రాటజీలు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక పొలిటికల్ రూపు తీసుకోవడానికి గల కారణాలు, ఇవన్నీ కూడా మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో షార్ట్ బ్రేక్.